నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఋషికొండలో భవనాలపై టీడీపీ వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ ప్రైవేట్ ఆస్తులు కాదు ఎవరి సొంతం కాదన్న వైసీపీ జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన విధంగానే న్యాయ విచారణకు హాజరు కాకపోతే న్యాయ వ్యవస్థ చూసుకుంటుందన్న భట్టి తిరుమలలో ఈవో శ్యామలారావు తనిఖీలు తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం ఢిల్లీలో ముదిరిన నీటి సంక్షోభం జల్ బోర్డు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి జమ్మూ కాశ్మీర్పై కేంద్రం అత్యవసర సమీక్ష కూంబింగ్ వేగవంతం చేయాలని సూచన ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై సారించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండకడుతూనే రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో రాజధానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న అమరావతిలో పనులు మొదలయ్యాయి. 3 రాజధానిల పేరిట గత ప్రభుత్వం రాజధానిని నిర్మాణం పట్టించుకోకపోగా చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. 2014 చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకే మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ మరోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన కీలక ప్రకటన చేశారు. గతంలో ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనాలను రూపొందించామన్న నారాయణ ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని. విద్యుత్ కొనుగోల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులకు స్పందిస్తూ కేసీఆర్ రాసిన లేఖలో కమిషన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారనే లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉందని, అది జగమెరిగిన సత్యమని ఆది తెలంగాణ బిడ్డగా మీకు కూడా తెలుసన్నారు. అయితే కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై BHEL ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకుంటామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ ను వైదొలగమని అనడానికి నువ్వెవరని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు హాజరు అవ్వకపోవడమంటే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డిని కేసీఆర్ భయపెడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం తెర మీదకు తీసుకొచ్చి బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామర్ల చెరువులో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ ₹3కే విద్యుత్ లభిస్తుంది. యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోపడి విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిసిఐతో చేపిస్తే కక్ష సాధింపు కింద భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పన్నారు. ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పి అనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. వీళ్ళ కేసీఆర్ గారు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పారు. కానీ ఏ విధంగా విచారణ లేకుండా ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోపడి విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే. కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని అన్నారు. ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్ పై కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ రాసిన లేఖను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలకు కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని కేసీఆర్ ఎదురుదాడికి దిగడం సహేతం కాదన్నారు. విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను కమిషన్ ముందు హాజరు కాను అని కమిషన్ చైర్మన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని విస్తృతంగా చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వంపై ఉందని అన్నారు. ఓవైపు నీట్ యూజీ పరీక్షలో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్కి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు పట్టించడానికి పేపర్ లీకేజ్ ముఠా పక్క ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షలు వసూలు చేస్తున్నట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది.
దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీహార్లో ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. వీటిని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చింది. తాజాగా బీహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ను లీక్ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మే 4వ తేదీన తమకు నీట్ క్వశ్చన్ పేపర్ లభించిందని, ఈ పేపర్ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల చొప్పున తీసుకున్నామని నిందితులు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్ లో భాగస్వామ్యమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్టు చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబిల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబిల్ విజ్ఞప్తి చేశారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్ష వ్యవహారం నీళ్లు జల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో 30 లక్షల నీట్ క్వశ్చన్ పేపర్లు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.